హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. మీలో ఎంతమందికి చికెన్ గోంగూర కలిపి వండుకోవడం ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకో తెలీదు, సడన్గా మా బాబు అడిగాడండి. నేను నిజంగా చాలా తక్కువ ఇలాంటి కూర వండడం, కానీ బాబు అడిగాడు కదా అని వండాను. అబ్బా, వాడి పేరు చెప్పుకొని మేము కూడా ఒక పట్టు గట్టిగానే పట్టామండి. కూర అయితే అంత బాగుంది, చాలా క్విక్గా అయిపోయింది, హడావిడి లేకుండా టేస్టీగా సింపుల్గా చికెన్ గోంగూర ఎలా వండుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. మరి కడాయిలో కొంచెం నూనె ఎక్కువే పడుతుంది సుమా. కాస్త నూనె వేసుకొని నూనె వేడెక్కాక 4 యాలకులు, ఒక 5-6 లవంగి మొగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక రెబ్బ కరివేపాకు, 4 పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ తురుమును కూడా వేసుకొని 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో చక్కగా మగ్గేదాకా మగ్గపెట్టుకుందాం. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాని కూడా సన్నగా తరిగి దాన్ని కూడా వేసేసి ఆయిల్లో కాసేపు మగ్గపెట్టుకుందాం. ఎట్లా అంటే టమాటా పైన ఉన్న తోలంతా కూడా కాస్త మెత్తపడేదాకా. చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు 1/2 కేజీ చికెన్ నీట్గా క్లీన్ చేసుకొని చక్కగా మనం మగ్గపెట్టుకుంటున్న ఉల్లిపాయ టమాటాల్లో వేసి చికెన్లో ఉన్న వాటర్ కాస్త రిలీజ్ అయ్యేదాకా చికెన్ మొత్తాన్ని కలిపి కాసేపు అలా వదిలేద్దాం. ఓకేనా? చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకుంటున్నాను. ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసాం కదా, మళ్ళీ ఇంకొకసారి చికెన్కి మనం వేసిన స్పైసెస్ కూడా పట్టించుకుందాం. ఈ కూర చాలా ఈజీ అండి, భలే క్విక్గా అయిపోయింది. అంటే టేస్ట్ సూపర్గా ఉందండి, అసలు నిజంగా మాటలు లేవు. ఈ వాతావరణం మారిందేమో, వేడి వేడి అన్నంలో ఈ గోంగూర చికెన్ వేసుకొని తింటూ ఉంటే అబ్బా, పుల్ల పుల్లగా కారం కారంగా భలే అనిపించింది. చక్కగా మనం వేసిన స్పైసెస్ అన్నీ కలిపి మూత పెట్టి కాసేపు వదిలేస్తే చూడండి, చికెన్లో ఉండే నీరు నిదానంగా రిలీజ్ అవుతుంది కదా. ఒక్కసారి మళ్ళీ మొత్తాన్ని కూడా కలుపుకుందాం, సరేనా? మొత్తం చికెన్ కలిపేసాం కదా. ఇప్పుడు ఒక మీడియం సైజ్ గోంగూర కట్టను తెచ్చుకొని నీట్గా ఆకుల్ని గిల్లి 1-2 సార్లు వాష్ చేశానండి. ఇసుక బాగా ఉంది. చక్కగా క్లీన్ చేసి నీళ్ళన్నీ వాడాక గోంగూరను కూడా ఇలా వేసి మూత పెట్టి కాసేపు వదిలేస్తే ఆవిరికి చక్కగా మగ్గిపోతుందండి. నాకు తెలిసి చాలామంది ముందు గోంగూరని సపరేట్గా ఉడకపెట్టి తర్వాత చికెన్ వండి అందులో వేసి మిక్స్ చేస్తారు. అబ్బే, అలా అవసరం లేదండి, ఇలా చేయండి, సూపర్గా ఉంటుంది, చాలా క్విక్గా అయిపోతుంది. ఏమాత్రం రుచిలో ఎక్కడ కాంప్రమైజ్ అనేది అవ్వమండి, అంత బాగుంటుంది. నాకు నిజంగా ఫేవరెట్ కూర అయిపోయింది, అంత బాగుంది. చూడండి, గోంగూర వేసి కాసేపు వదిలేశాక గోంగూరలో ఉన్న నీరు లేదా చికెన్లో ఉన్న నీరు అంతా కూడా రిలీజ్ అయ్యి ఈ చక్కగా గుజ్జులాగా అవుతుంది కదా. ఇప్పుడు మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా కలుపుకుంటూ అలా నీరు శాతం రిలీజ్ అవుతూ ఉంటుంది. రుచికి సరిపడా కారం వేసుకుంటున్నానండి. గోంగూర వేసాం కాబట్టి కూర కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే పట్టింది సుమా. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/4 టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకొని మనం వేసిన ఈ కారం గరం మసాలాని కూడా చక్కగా చికెన్ మొత్తానికి పట్టించేసుకుందాం. ఈ చికెన్ గోంగూరలో నేను చుక్క నీరు కూడా పోయలేదండి. చూడండి, మొత్తం కలిపి కాసేపు వదిలేస్తే ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఇప్పుడు ఫైనల్ టచ్ కొంచెం కొత్తిమీర జల్లి మళ్ళీ కలిపేసుకుంటే మన కమ్మని గోంగూర చికెన్ రెడీ. చూడండి, చూస్తుంటేనే యమ్మీగా అనిపిస్తుంది కదా. మీకు కూడా నోట్లో నీరు ఊరుతుందా? చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా క్విక్గా భలే చేసేసుకున్నాం కదా. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తారు కదా ఈ గోంగూర చికెన్ని. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను మరి. వేడి వేడి అన్నంలో ఒక లెగ్ పీస్ కాస్త గ్రేవీ వేసుకొని ఒక పట్టు నేను పట్టేస్తా. ఉంటాను మరి.